హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాన్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది మనకి నిఫ్టీ 50 చార్ట్. ఇది మనకి 5 minutes టైం ఫ్రేమ్లో. సో మాక్సిమం అందరు ఇంట్రాడేనే చేస్తుంటారు కాబట్టి నా అనాలిసిస్ నేను పొజిషనల్ ట్రేడింగ్ కోసం మాక్సిమం నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ నేను తీసుకున్న పొజిషనల్ ట్రేడింగ్కి ఏదైతే పాయింట్స్ ఉంటాయో అది నాకు సింగిల్ డేలోనే వచ్చేస్తే నేను సింగిల్ డేలో కూడా నేను ఎగ్జిట్ అనేది అయిపోతాను. సో నేను మినిమం చూసే టైం ఫ్రేమ్ హవర్లీ టైం ఫ్రేమ్, కానీ కొన్నిసార్లు మినిట్ లైక్ 1 minute టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా నేను ఎంట్రీస్ అయితే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి అనాలిసిస్ అయితే నేను 5 minutes టైం ఫ్రేమ్లో నేను మీకు చెప్తున్నాను. సో మనకి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, మనకి లైక్ ర్యాలీ అనేది మనకి అయిపోయింది, మార్కెట్ ఇప్పుడు కరెక్షన్లో అయితే మనకు ఉందని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఒక ఏదైతే మనకి కరెక్షన్లో ఉందో ఏదైతే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరెక్షన్ ఏదైతే ఉందో డబ్ల్యూ వేవ్ అది అయిపోయిందని చెప్పేసి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వేవ్ అనేది ఫామ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్లో వై వేవ్ అనేది మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. అండ్ మార్కెట్ కంప్లీట్గా మనకి పైకి కిందకి ఆసిలేట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. సో అన్నట్టుగానే మనకి వాళ్ళ ఎక్స్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయిపోయింది. ఎక్స్ వేవ్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మనకి అంటే ఒక 60 to 70% ఆఫ్ ది ఛాన్స్ మనకి ఇక్కడ ట్రయాంగిల్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్లాట్ అనేది మనకి ఫామ్ అనేది కాబట్టి ఇక్కడ మనకి ట్రయాంగిల్ అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ట్రయాంగిల్లో మనకి 5 waves అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రెసెంట్లీ మనకి ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయింది. సో ట్రయాంగిల్లో మనకి ఏబిసిడి అంటే 5 waves ఉంటాయి కదా, 5 wavesలో మనకి లైక్ సబ్స్ట్రక్చర్ చూసుకుంటే మనకి అది ఏబిసి అంటే లైక్ 3 ప్యాటర్న్ అని మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 3 ప్యాటర్న్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి ఇది సింగిల్ జిగ్జాగ్ అంటే సింపుల్ జిగ్జాగ్ అన్న కావచ్చు, లేదా కొంచెం ఫస్ట్ వేవ్ కాంప్లికేటెడ్ అయితే మనకి ఇది డబుల్ జిగ్జాగ్ కూడా మనకి అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇది సింగిల్ జిగ్జాగ్ అయితే మనకు ఫామ్ అనేది అయ్యింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అనేది అయితే మాక్సిమం రేపు ఒకవేళ మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవ్వాలి అని అంటే ఇక్కడ అంటే ఇదే మనకి బాటమ్ అనుకుంటే మాక్సిమం ట్రయాంగిల్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇది 23,327 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళాలి. కానీ మరీ అంత ఐడియల్ కండిషన్స్లో అయితే మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనం చూసుకోలేము. టెక్స్ట్ బుక్ ప్రకారం అంటే దాని డేటా ప్రకారం అయితే మనకి 61.8 రిట్రేస్మెంట్ అనేది మనకి తీసుకోవాలి. సో కొంచెం ఇంకా మనకి పైకి వెళ్తున్నట్టయితే మనకి 23,355 నుంచి 23,370 లెవెల్స్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ మనకి చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి డౌన్ సైడ్కి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్స్ వరకు అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అనేది వచ్చి ఈ విధంగా మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది. సో ఇది మనకి ఏ వేవ్, బి వేవ్, సి వేవ్, డి వేవ్ అండ్ ఈ వేవ్. సో ఇది ఒక పాసిబిలిటీ. లేదా మనకి ఇక్కడ సింగిల్ జిగ్జాగ్ అనేది మనకు ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సింగిల్ జిగ్జాగ్ తర్వాత మనకు మళ్ళీ ఒక ఎక్స్ వేవ్ అన్నది తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సింగిల్ జిగ్జాగ్ అనేది ఫామ్ అనేది అయ్యి మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక డబుల్ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే జిగ్జాగ్ అనేది మనకు ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ మనకు ఒక జిగ్జాగ్ మనకు ఫామ్ అనేది అవుతుంది. సో ఒకవేళ డబుల్ జిగ్జాగ్ ఫామ్ అయిన తర్వాత కూడా అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు అనేది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ అప్సైడ్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్నే ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్లో మాక్సిమం మనకి జిగ్జాగ్సే మనకు ఉంటాయి. సో ఆ జిగ్జాగ్లో కూడా మనకి సింగిల్ జిగ్జాగ్ అండ్ డబుల్ జిగ్జాగ్ అనేది మనకి ఆల్టర్నేట్ అనేది మనకు అవుతుంటాయి. కొన్నిసార్లు ట్రిపుల్ జిగ్జాగ్లు కూడా మనకు వస్తుంటాయి అన్నట్టు. సో చూద్దాము. అట్లీస్ట్ అంటే మనకి ఇక్కడ టైం ఉంది. ఇందులో మనం ఎంట్రీస్ అయితే మనం ఏం తీసుకోలేము. ఇందులో మనం ఎంట్రీస్ తీసుకుంటే కిందికి పైకి ఆసిలేట్ అనేది అయ్యి ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన స్టాప్ లాస్ మనకి చాలా ఎక్కువ హిట్ అనేది అవుతుంది మనకి ప్రాఫిట్స్ వచ్చేదానికంటే కూడా. సో ఇవాళ యాక్చువల్గా ఇక్కడ నేను ఎంట్రీస్ అయితే పిఈ అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ ఇందులో కాదు, బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. సో అందులోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేశాను. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అప్సైడ్కి వెళ్తే మాక్సిమం 23,370 వరకు అయితే వెళ్తుంది. అండ్ ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్తున్నట్టయితే మాక్సిమం మనకి డౌన్ సైడ్కి 23,180 ఆర్ 190 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. సో సేమ్ ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే
ఇది నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ మనకి సైడ్ వేస్ అనేది వెళ్ళిపోతుంది, అంటే ఫ్లాట్గా అనేది మనకి వెళ్ళిపోతుంది. బ్యాంక్ నిఫ్టీలో మనకి కొంచెం డౌన్ సైడ్కి అయితే మనకు ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా ఫ్లాట్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఇన్నర్ స్ట్రక్చర్, అంటే మనకి ఇది ఏబిసి ఫామ్ అయింది. ఇది మనకి డబ్ల్యూ వేవ్, దాని తర్వాత మనకి ఎక్స్ వేవ్ లో కూడా మళ్ళీ ఇన్నర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది కూడా మళ్ళీ మనకు ఒక డబ్ల్యూఎక్స్వై ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక సింగిల్ జిగ్జాగ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. ఈ విధంగా సింగిల్ జిగ్జాగ్ అనేది, సింపుల్ జిగ్జాగ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మ్యాక్సిమం ఈ లెవెల్స్ వరకు ఒకవేళ వస్తే ఆల్రెడీ మనకి ఇది సింపుల్ జిగ్జాగ్ లో మనకి ఇక్కడ సపోర్ట్ ని మనకి హిట్ అయితే మనకి చేసింది, మనకి ఇది చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి కొంచెం పుల్ బ్యాక్ అనేది వచ్చి మనకి ఇక్కడ ఎక్స్ వేవ్ మనకి ఎండ్ అయిపోతే ఈ విధంగా ఇది సింపుల్ జిగ్జాగ్, ఒకవేళ డబుల్ జిగ్జాగ్ ఫామ్ అవ్వాలంటే ఎక్స్ వేవ్ అనేది ఫామ్ అనేది అవ్వాలి. సో ఎక్స్ వేవ్ మనకి ఈ లెవెల్ 49,744 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. సో 744, 750 లెవెల్స్ వరకు అనేది వచ్చి తిరిగి మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అయితే మార్కెట్ కంటిన్యూషన్ అనేది మనకు అవుతుంది. సో మార్కెట్ డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అనేది అవుతే ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా ఇక్కడ 744 నుంచి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఆల్మోస్ట్ మనకి 49,331 అంటే మనకి రేపు ఎక్స్పైరీ వరకు మనకి ఎండింగ్ డే అంటే లైక్ మధ్యాహ్నం వరకు అన్నా రావచ్చు, లేదంటే పోస్ట్ లంచ్ వరకు అన్నా మనకి 49,331 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 300 పాయింట్స్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఈ ఏదైతే ఈ ఫాల్ ఉందో ఇవాళ ఫాల్తో కంపేర్ చేసుకుంటే రేపు చాలా స్లో మూవ్మెంట్ ఉంటుంది, మార్కెట్ డౌన్ సైడ్కి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ మనకి ఫ్లాట్ అనేది మనకి ఫామ్ అనేది అయింది. కాబట్టి రేపటి సెషన్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది, సేమ్ మనకి నిఫ్టీ లానే. సో ఇది మనకి సింపుల్ జిగ్జాగ్ మనకి ఎక్స్ తీసుకొని దాని తర్వాత మనకి డబుల్ జిగ్జాగ్ ఫామ్ అయ్యి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వచ్చి లైక్ ఈ విధంగా ఇది మనకి ఏ, దాని తర్వాత మనకి బి వేవ్, సి వేవ్, ఇది ఏబిసి, దాని తర్వాత డి వేవ్, దాని తర్వాత ఈ వేవ్. సో ఈ వేవ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఏదైతే మనకి ప్రైమరీ ట్రెండ్ ఇది బులిష్ ట్రెండ్ ఉందో ఈ బులిష్ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూషన్ అనేది అయ్యి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. మనకి ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అనేది వస్తుందో అప్పుడు మనం ఇందులో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనుక మనకి కన్ఫర్మేషన్ ఇస్తే అంటే లైక్ ఏ వేవ్ ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి బి వేవ్ లో మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి అనేది వచ్చి సి వేవ్ కోసం డౌన్ సైడ్కి వస్తుంది కదా, మనకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది, హాఫ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మనకి డి వేవ్ ఫామ్ అయ్యి మళ్ళీ మనకి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫుల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో వన్స్ మనకి ఈ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి మనకి ఇక్కడ వచ్చి బ్రేక్అవుట్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఇందులో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మనకి చాలా మంచి రిటర్న్స్ అయితే మనకి వస్తాయి ఫ్రెండ్స్. ఇది సో ఇందులో ఒకవేళ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనుక మనకి కన్ఫర్మేషన్ అవుతున్నా, లేదంటే మార్కెట్ సైడ్ వేస్కి రేపు కనుక మనకి వెళ్తున్నట్టయితే రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ప్యాటర్న్ మనకి పాసిబిలిటీ అంటే 60 to 70% పాసిబిలిటీ ఇదే ఉంది. ఇది లేకపోతే మనకి డబుల్ జిగ్జాగ్ అనేది ఫామ్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ హైయర్ లెవెల్స్ అనేది వచ్చి అక్కడనే లైక్ ఎండ్ అయిపోయిన ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఎండ్ అయిపోయిన తర్వాత థర్స్డే రోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ మిగతా ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి 2 days టైం తీసుకొని ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. రేపటి లోపు ఎండ్ అయిపోతే మనకి మంచిది. ఒకవేళ రేపటి లోపు కాకుండా చూద్దాము అసలు రేపటి వరకు అవుతుందా ఎల్లుండి వరకు అవుతుందా అని చెప్పేసి. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు చూసుకుంటే ఇది థర్స్డే 10:25 వరకు అయితే పోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి మన నిఫ్టీ ఎక్స్పైరీ రోజు వరకు అయితే వెళ్తుంది. సో నిఫ్టీ ఎక్స్పైరీ అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ థర్స్డే రోజే ప్యాటర్న్ అన్నది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి థర్స్డే రోజే 10:30 నుంచి 12:30 మధ్యలో ఈ ప్యాటర్న్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఆ ప్యాటర్న్ అన్నది ఎండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనకి కనిపించచ్చు. అంటే థర్స్డేలో పోస్ట్ లంచ్ తర్వాత కానీ లేదా 12:30 అంటే మన లండన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, దాని తర్వాత కానీ మనకి ఒక ర్యాలీ కనపడవచ్చు, లేదా ఫ్రైడే సెషన్లో కూడా మనకి ర్యాలీ కనపడవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.